కొమరం భీం కట్ట వాడు రాజమౌళి అట. వాళ్ళ అన్న మంచోడు, వాళ్ళ తండ్రి మంచోడు. రాజమౌళి అనే డైరెక్టర్ ఎలా సంచలనం కోసం కొమరం భీం టూపు పెట్టిండు. ఒప్పుకుంటావా? కొమరం భీం టూపు ఒప్పుకుంటావా? ఇలా ఆదివాసుల మనోబలం దెబ్బతీస్తుంది కదా. నేను చెప్పి ఇలా మనకని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. చాలా మంది మామూలు అడుగుతా ఉన్నారు, కొమరం భీం టూపు పెట్టినటువంటి రాజమౌళి నీ దమ్ముంటే ఆ ఓవర్సీలో పచ్చ జెండా ఉన్నాడు ఓవేసారి పట్టుకరా, నిజాం ఫోటోకో వానికో బొట్టు పెట్టు, మెడల కాసే సినిమా తీసే ధైర్యం బిడ్డ. నువ్వు కనుక సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే కొమరం భీము కించపరిచే విధంగా, ఆదివాసుల హక్కులను కించపరిచే విధంగా, ఆదివాసుల మనోభావాలను కించపరిచే విధంగా నువ్వు సినిమా తీసిన బిడ్డ, నీ సినిమాను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే నేను పరిస్థితులు కొట్టి వారపడుతుంది బిడ్డ. ఎవరైనా సినిమా థియేటర్ ఉడికితే మేము సినిమా థియేటర్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే ప్రతి సినిమా జనకు ఆలబెడతాం, ప్రతి సినిమా దగ్గర ఇస్తాం. దీంట్లో వెలుగులు పద్ధతి లేదు, తక్కువ సమస్య. ఎవరైనా హిందువులకు కించపరచడమే. వాళ్ళ హిందువుల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, అన్ని వర్గాలను సమానంగా చూడని చెప్పి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఒకే వర్గానికి మైనార్టీ సంతుష్టికరణ విధానాలు పెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం సెక్యులర్ పార్టీలు. ఈ కుహానా సెక్యులర్ దాన్ని టిపస్వంతం అవసరం ఉంది. 80% హిందువుల గురించి మాట్లాడనే మతతత్వం అయితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ, అనుమానం లేదు. వెనుకలు ఏమో మీరు పోటీస్తే టీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో, కమ్యూనిస్టులో ఇంకోరన్నా బోర్డిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా మెడల బోర్డు వేసుకొని మాకు ఏమి ఇబ్బంది లేదు. యాక్చువల్గా మీరు చేస్తున్న దాంట్లో కొమరం భీం ఏమో ముస్లిం రూల్లో ఉన్నాడు, అంటే అతని పీరియడ్ ఇక్కడేమో ముస్లిం రూల్లో ఉన్నప్పటిది. అల్లూరి సీతారామరాజు తీసుకుంటే అక్కడ క్రిస్టియన్ బ్రిటిషర్స్ రూల్లో ఉన్నాడు. సో అంటే వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. వీళ్ళిద్దరేమో హిందూ, ఇది వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చారు కదా. సో మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు అలాంటిది ఏం ఉండకపోవచ్చు. మేబీ రేపు పొద్దున మీరు దీన్ని ఇచ్చేసినప్పుడు ఇది ఒక కమ్యూనల్ రిలీజియన్ దీని కింద వచ్చే ఇదేమన్నా ముస్లిం క్రిస్టియన్ కింద ఎందుకున్నారండి వీళ్ళిద్దరు? నో రూల్ అండి నేను చెప్తుంది. తెలంగాణలో ముస్లిం రూల్ ఉంది, వాళ్ళు ఫైట్ విత్ ముస్లిం అగైనెస్ట్ ముస్లిం రూల్. ఓకే. అండ్ సీతారామరాజు అగైనెస్ట్ బ్రిటిషర్స్. కాదండి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కాదండి. ఓకే. కొమరం భీం నిజాం ఎగెన్స్ట్ గా పోరాడారు. ఆయన నిజాం ఈజ్ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు. అల్లూరి సీతారామరాజు ఫాట్ అగెన్స్ట్ బ్రిటిష్. వాళ్ళు క్రిస్టియన్స్, బేసికలీ క్రిస్టియన్స్. కాబట్టి ఇప్పుడు మనం కథ చెప్పడం మానేయాలని చెప్పకూడదండి. అంటే మన ఇండియాలో ప్రజెంట్గా పర్టికులర్ ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఇలాంటి ఏదోటి వస్తుందండి. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఎక్కడేయో పెట్టి ఏదో వస్తాయి. దాని గురించి మనం అసలు నేనైతే ఆలోచించినండి, అసలు దాని గురించి ఆలోచించను. అన్ఎక్స్పెక్టెడ్గా క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఎక్కడేయో పెట్టి ఏదో వస్తాయి. దాని గురించి మనం అసలు నేనైతే ఆలోచించినండి, అసలు దాని గురించి ఆలోచించను. మనం సిన్సియర్గా కథ చెప్తున్నా లేదో ఒకటే పాయింట్ అండి. ఫిక్సేషన్స్ అన్నీ మనకున్నాయండి, వాళ్ళకి లేవు. మన ఫిక్సేషన్స్ మనం వాళ్ళ మీద రుద్దేస్తున్నాం అంతే.